జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. మొత్తం 42 టేబుల్స్లో 10 రౌండ్స్లో లెక్కింపు పూర్తవుతుంది. మొత్తం 407 ఈవీఎం కంట్రోల్ యూనిట్లు ఏర్పాటు చేశారు. ప్రతి రౌండ్కి 42 ఈవీఎంల కౌంటింగ్ పూర్తి కానుంది. షేక్పేట్ డివిజన్ ఓట్ల లెక్కింపు ప్రారంభమై ఎర్రగడ్డ డివిజన్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ ముగియనుంది. రేపటి కౌంటింగ్ ఏర్పాటుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం వెలువడడానికి సమయం దగ్గర పడింది. రేపు ఉదయం 8 గంటలకు జూబ్లీహిల్స్ బైపోల్కి సంబంధించిన ఏదైతే కౌంటింగ్ ప్రారంభం కాబోతుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా అధికారులు చాలా పెద్ద ఎత్తున చేశారు. ప్రస్తుతం మనం కోట్ల విజయభాస్కర్ రెడ్డి యూసుఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఉన్నాం. ఈ స్టేడియంలోనే ప్రస్తుతం ఈవీఎంలు ఏవైతే జూబ్లీహిల్స్ పోల్స్కు ఉపయోగించిన ఈవీఎంస్ కావచ్చు, వీవీ ప్యాడ్స్ కావచ్చు, వాటన్నిటిని కూడా స్ట్రాంగ్ రూమ్స్లో భద్రపరిచారు. పెద్ద ఎత్తున కేంద్ర సాయుధ బలగాలు పహారా ఒకవైపు అదేవిధంగా రాష్ట్ర పోలీసుల ఆధ్వర్యంలో 3 అంచెల భద్రతను ఇక్కడ అధికారులు ఏర్పాటు చేసిన పరిస్థితి ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. ఈ స్ట్రాంగ్ రూమ్స్లోనే ప్రస్తుతం ఈవీఎంస్ ఉన్నాయి. ఇక్కడ రేపు ఉదయం ఏదైతే మొత్తం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి 58 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వీళ్ళందరిలో కూడా ప్రధానంగా 3 పార్టీల మధ్య ప్రధాన పోటీ ఉందనేది ఒక చర్చ. అటు అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్, అదేవిధంగా బీజేపీ. సో ఈ ముగ్గురు అభ్యర్థులకు ఎన్ని ఓట్లు వస్తాయి, ఎవరు గెలవబోతున్నారు అనే దాని మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇక రేపు ఉదయం 8 గంటలకు ఆయా అభ్యర్థులు వాళ్ళ ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్స్ నుంచి ఈవీఎంలు బయటకు తీసుకురాబోతున్నారు. సో బయటకు తీసుకొచ్చిన తర్వాత మొదట బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు. తర్వాత ఈవీఎంలో ఉన్న ఓట్లను లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇందుకు సంబంధించి మొత్తం 42 టేబుల్స్ను ఏర్పాటు చేశారు. 10 రౌండ్స్లో కౌంటింగ్ ముగుస్తుంది. మొత్తం 10 రౌండ్లు కౌంటింగ్ సంబంధించి 10 రౌండ్లు ఉంటాయి. సో ఏదైనప్పటికీ కూడా మొదటి 3-4 గంటల్లోనే ఫలితం అంటే ఉదయం 11-12 గంటల లోపలే విజేత ఎవరు అనేది కూడా తెలిపోబోతుంది. ఇక ఒక్కొక్క టేబుల్ దగ్గర 3 అధికారులు ఉండేలాగా కూడా ఏర్పాట్లు చేసుకున్నారు. మొత్తంగా షేక్పేట్ నుంచి ఇటు ఎర్రగడ్డ వరకు కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గం విస్తరించి ఉంది. అతిపెద్ద నియోజకవర్గంగా అంటే సిటీలో ఉన్న శేర్లింగంపల్లి, కుత్బుల్లాపూర్ తర్వాత పెద్ద నియోజకవర్గంగా జూబ్లీహిల్స్ ఉంటుంది. సో షేక్పేట 1వ బూత్ షేక్పేట్లో ఉంటే 407వ బూత్ అంటే చివరి బూత్ వచ్చేసి ఎర్రగడ్డ డివిజన్లో ఉంది. అంటే షేక్పేట డివిజన్తో కౌంటింగ్ ప్రారంభమయ్యి ఎర్రగడ్డ డివిజన్తో కౌంటింగ్ ముగుస్తుంది. మధ్యలో యూసుఫ్గూడ కావచ్చు, రహమత్ నగర్ కావచ్చు, వెంగళరావు నగర్ కావచ్చు, ఇలాంటి బోరబండ కావచ్చు, ఇలాంటి డివిజన్లన్నీ కూడా ఇందులోనే మొత్తంగా 6 డివిజన్లు ఇందులోనే సోమాజిగూడలో ఒక పార్ట్ కొంత పార్ట్ అటు ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఉంటే కొంత పార్ట్ సోమాజిగూడకు సంబంధించి జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉంది. ఆ ఓటర్లు కూడా ఇక్కడ అంటే ఆ డివిజన్ సంబంధించిన ఓట్లు కూడా ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఉంటాయి. కాబట్టి ఈ కౌంటింగ్ అంతా కూడా ముగియడానికి కనీసం మధ్యాహ్నం సమయం అవుతుంది. అయితే మొదటి 2-3 గంటల్లోనే ఎవరు గెలవబోతున్నారన్న చర్చకు ఫుల్ స్టాప్ పడబోతుంది. మొత్తానికైతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించిన ఫలితం కొన్ని గంటల్లోనే వెలువడబోతుంది. మొత్తానికి దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో అధికారులు పూర్తి స్థాయిలో చేసిన పరిస్థితి.